నమస్తే, వెల్కమ్ టు భారతి న్యూస్. నేను సౌందర్య. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. డిచ్పల్లి, ఇందల్వాయి మండలాల్లో రాష్ట్ర హౌసింగ్ ఎండీ విపి గత నెల రోజులు ముఖం చాటేసిన వానలు ఒక్కసారిగా 2 గంటల పాటు దంచుకొట్టాయి. దీంతో నిజామాబాద్ నగరంలోని రోడ్లు పొంగిపొర్లాయి. యథావిధి ఆదర్శ్ నగర్, గౌతమ్ నగర్ ప్రాంతాలు చెరువుల్లా మారాయి. నగరంలో తెల్లవారుజాము నుంచి కురిసిన భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. జిల్లా పోలీస్ కార్యాలయం సమీపంలోని రైల్వే అండర్ బ్రిడ్జ్ వద్ద వరద నీటితో పూర్తిగా మూసుకుపోయింది. వాహనాల రాకపోకలకు అవకాశం లేకపోవడంతో వాహనదారులు ఇతర మార్గాలను ఎంచుకున్నారు. పోలీసులు, నగరపాలక సంస్థ సిబ్బంది ఎవరూ అందుబాటులో లేకపోవడంతో స్థానికులే రోడ్డుకు అడ్డంగా బారికేట్లు పెట్టి వాహనదారులను అప్రమత్తం చేశారు. భారీ స్థాయిలో వరద నీరు చేరడంతో ఈ మార్గాన్ని మూసేశారు. ప్రజలు ఇతర ప్రాంతాల నుంచి రాకపోకలను కొనసాగించారు. నిజామాబాద్ జిల్లాతో పాటు కామారెడ్డి జిల్లాలోనూ భారీ వర్షం కురిసింది. ఆదర్శ్ నగర్, గౌతమ్ నగర్, చంద్రశేఖర్ నగర్ కాలనీలు భారీ వర్షంతో చెరువులను తలపించాయి. రోడ్లని పొంగి పొర్లడంతో వాహనాలు నీట మునిగాయి. ఈ ప్రభావంతో గంటసేపు కాలనీల్లో బయటకు వెళ్లలేకపోయారు. కొన్ని ఇళ్లలోకి వర్షం నీరు చేరడంతో బురదమయం అయ్యింది. ఇదిలా ఉండగా సాగునీటి కొరతతో ఇబ్బంది పడ్డ రైతులకు ఈ భారీ వానలు కాసింత ఉపశమనం కలిగించాయి. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో ఆశించిన స్థాయిలో నీరు అందుబాటులో లేకపోయినప్పటికీ పంటలను రక్షించాలనే ఉద్దేశంతో సాగునీటిని విడుదల చేస్తున్నట్లు రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ అన్వేష్ రెడ్డి తెలిపారు. ఈ నీటిని రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ సీజన్లో వర్షాభావ పరిస్థితులు ఎదురవడంతో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో కేవలం 40 టీఎంసీల నీరు అందుబాటులో ఉంది. అయితే ఆయకట్టు రైతులు వరి నాట్లు వేయగా సాగునీరు అందక పంట నష్టపోయే ఆస్కారం ఉంది. ఈ సమస్యను గుర్తించిన ప్రభుత్వం శివం కమిటీ సూచనల మేరకు విడతల వారీగా ఆయకట్టుకు నీరందించాలని నిర్ణయించింది. ఈ మేరకు గురువారం రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ అన్వేష్ రెడ్డి ఎస్ఆర్ఎస్పీ ఎస్ఈ శ్రీనివాసరావు గుప్తాతో కలిసి నీటిని విడుదల చేశారు. కాకతీయ కెనాల్ నుండి 3000 క్యూసెక్కులు, లక్ష్మీ కెనాల్ నుండి 300, సరస్వతి కెనాల్ ద్వారా 250 క్యూసెక్కులు, ఇంద్రమ్మ వరద కాలువ ద్వారా 3000 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నట్లు ఈ సందర్భంగా ఎస్సీ తెలిపారు. ప్రాజెక్టులో 40 టీఎంసీలు ఉన్నందున నీటిని పొదుపుగా వాడుకోవాలని రైతులకు సూచించారు. అనంతరం అన్వేష్ రెడ్డి మాట్లాడుతూ శివం కమిటీ ఆదేశాల ప్రకారం జోన్ 1కు నీటిని ఇచ్చాక వారం తర్వాత జోన్ 2కు నీటిని విడుదల చేస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ప్రాజెక్టులో 40 టీఎంసీల నీరు ఉందని 30 టీఎంసీల నీటిని 4 తడులకు అందించడం జరుగుతుందని అన్నారు. ఎగువ ప్రాంతాల నుంచి ప్రాజెక్టులోకి సమృద్ధిగా నీరు వచ్చి చేరితే ఈ నీటి విడుదలను కొనసాగిస్తామని తెలియజేశారు. పాతం తక్కువ ఉండి ఈ నిజామాబాద్ జిల్లాలోనే కొంత సాగు కూడా నాట్లేనటువంటి పరిస్థితి ఉంది. కొంత
మొక్కజొన్న కానీ ఇవన్నీ కూడా గ్రౌండ్ వాటర్ లేక కొంచెం ఎండిపోయేటటువంటి పరిస్థితుల సందర్భాల్లో ఇది రైతుల అవసరం దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం ఇమ్మీడియట్గా నీళ్లు ఇవ్వాలనేటువంటి ఆలోచనతోటి నిర్ణయం చేసుకొని వల్ల దీనికి సంబంధించినటువంటి ఏ ప్రాంతాలకు ఏ లిఫ్ట్ల నుంచి నీళ్ళు పోతాయో అవన్నిటి కూడా ఇవాళ వదిలేయడం జరుగుతూ ఉన్నది. దీంట్లో కొంత ప్రాంతాన్ని బట్టి కొన్ని రోజులు వచ్చి తర్వాత D53 అట్లా ఆపి మళ్ళీ మిగిలిన చివరి వరకు కూడా ఇచ్చేటటువంటి ఒక ఆలోచనను అధికారులు చేయడం జరిగింది. కాబట్టి రైతులు కూడా కొంచెం నీళ్లను జాగ్రత్తగా చూసుకొని వాడుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మనకు నిజామాబాద్లో వర్ష శాతం తక్కువగా ఉంది, అట్లాగే మనకు వచ్చేటట్టు ఇన్ఫ్లో కూడా తక్కువ ఉన్నది, ఇన్ఫ్లో కూడా లేదు. కాబట్టి ఉన్నటువంటి నీళ్లను మనం జాగ్రత్తగా వాడుకోవాల్సినటువంటి బాధ్యత మన రైతాంగం మీద ఉన్నటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాం. ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఈ రాష్ట్రంలో రైతాంగం కోసం ఆ రోజు నిర్మించినటువంటి ESRSP ద్వారానే ఇవాళ ఈ రైతులకు నీళ్లు పోతున్నాయి. కానీ గడిచినటువంటి 10 సంవత్సరాలలో ఏదైతే దీని నుంచి నీళ్లు కావాలన్న నాడు నీళ్ళు ఇవ్వకపోతే ఈ ప్రాంత రైతాంగం అంతా కూడా రోడ్ల మీదకి వచ్చి నీళ్ళు ఇవ్వాలనంటే కూడా ఇవ్వకుండా రైతులు ఇబ్బంది పెట్టి కేసులు పెట్టినటువంటి సందర్భాలు మనం చూసినాం. నిజామాబాద్ జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల ప్రగతి సంతృప్తికరంగా ఉందని రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ VP గౌతమ్ కితాబిచ్చారు. ప్రత్యేకించి గడిచిన 2 నెలల నుంచి ఇళ్ల నిర్మాణాలలో జిల్లా గణనీయమైన వృద్ధి సాధించిందన్నారు. నిజామాబాద్ జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల ప్రగతి బేషుగ్గా ఉందని రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ సెక్రటరీ మేనేజింగ్ డైరెక్టర్ VP గౌతమ్ జిల్లా యంత్రాంగం పనితీరును ప్రశంసించారు. ప్రత్యేకించి గడిచిన 2 నెలల నుంచి ఇల్లు నిర్మాణాల్లో జిల్లా గణనీయమైన వృద్ధి సాధించిందని, 2వ విడత ఇళ్ల మంజూరీ గ్రౌండింగ్లో ఆశించిన స్థాయి కంటే ఎక్కువ పురోగతి సాధించారని జిల్లా కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డిని సంబంధిత శాఖల అధికారులను అభినందించారు. రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ MD VP గౌతమ్ జిల్లాలోని ఇందల్వాయి మండలం, తిరుమన్పల్లి, డిచ్పల్లి మండలం, ఘన్పూర్ గ్రామాల్లో పర్యటించి ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. లబ్ధిదారులను కలిసి ఉచితంగా ఇసుక సరఫరా బిల్లులు, చెల్లింపులు, మేస్త్రీల ఛార్జీలు తదితర అంశాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆయా దశల నిర్మాణాలను బట్టి వెంట బిల్లులు చెల్లిస్తున్నామని, త్వరితగతిన ఇంటి నిర్మాణం పూర్తి చేసుకోవాలని లబ్ధిదారులకు సూచించారు. అనంతరం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డితో కలిసి జిల్లాలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ ప్రగతిపై మున్సిపల్ కమిషనర్లు, MPDOలు, ఇంజనీరింగ్ విభాగాల అధికారులతో హౌసింగ్ MD గౌతమ్ సమీక్ష నిర్వహించారు. సందర్భంగా కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ క్షేత్రస్థాయిలో పరిస్థితి గురించి ఒక్కో మండలం వారీగా PowerPoint ప్రెజెంటేషన్ ద్వారా MDకి వివరించారు. జిల్లా వ్యాప్తంగా 19,306 ఇళ్లను కేటాయించాలని లక్ష్యం కాగా 17,291 ఇండ్లు మంజూరు చేశామని తెలిపారు. వాటిలో 9,360 ఇండ్లు గ్రౌండింగ్ అయ్యాయని, 5,541 ఇండ్ల నిర్మాణాలు వివిధ దశల్లో పురోగతిలో ఉన్నాయని అన్నారు. వీటిలో 4,647 ఇండ్లు బేస్మెంట్ దశలో, 665 ఇండ్లు గోడల దశలో, 229 గృహాలు స్లాబ్ లెవెల్లో ఉన్నాయని తెలిపారు. సందర్భంగా రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ MD VP గౌతమ్ మాట్లాడుతూ అర్హులైన వారి పేర్లు ఇందిరమ్మ లబ్ధిదారుల జాబితా నుండి రద్దు కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పేద కుటుంబాల సొంతింటి కలను సాకారం చేయాలనే ప్రభుత్వ సంకల్పం నెరవేరేలా పూరి గుడిసెలు, పక్కా ఇల్లు లేని వారిని ఇందిరమ్మ ఇల్లు నిర్మించుకునేలా ప్రోత్సహించాలని అధికారులకు హితవు పలికారు. ఈ సమీక్ష సమావేశంలో అదనపు కలెక్టర్ అంకిత్, ఆర్మూర్ సబ్ కలెక్టర్ అభిజ్ఞాన్ మాల్వియా, ట్రైనీ కలెక్టర్ కరోలియా చింగ్తియాన్ మావి, ZP CEO సాయగౌడ్, నగరపాలక సంస్థ కార్పొరేషన్ కమిషనర్ దిలీప్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. చూసుకుంటే ఇప్పుడు చాలా జిల్లాలో గ్రౌండింగ్ అనేది బాగానే అయింది, కానీ గ్రౌండింగ్ నుంచి బేస్మెంట్ కన్వర్షన్ అనేది అవ్వట్లేదు. సో కామారెడ్డిలో కూడా అదే మాట్లాడారు, కానీ నిజామాబాద్లో ఆ కన్వర్షన్ అనేది ఉంది. మనకు 1000 ఇళ్ళు పోయిన నెల గ్రౌండ్ అయ్యి ఉంటే మినిమం 500 హౌసెస్ అయినా ఈ నెలలో బేస్మెంట్ కన్వర్ట్ అవుతున్నాయి. సో దట్ ఈస్ within 2 months maximum all houses must get grounded. అండ్ గ్రౌండ్ అయినాక within 2 months లో బేస్మెంట్ కంప్లీట్ అయిపోవాలి. బేస్మెంట్ కంప్లీట్ అయ్యి 2 months లో వాలింగ్ కంప్లీట్ అయిపోవాలి. సో ఇది స్టేజ్ వైస్ మీరు ఇట్లా మానిటరింగ్ చేసుకోవచ్చు పీజీ గారు. సో అది ఎక్కడైతే ఆగితే దెన్ దర్ ఇస్ సమ్ ఇష్యూ. మళ్ళీ ఒక హౌస్ గ్రౌండింగ్ అయ్యి చాలా రోజులుగా బేస్మెంట్ కి రావట్లేదంటే దెన్ దర్ ఇస్ సమ్ ఇష్యూ. సో నిజామాబాద్ లో అట్లాంటి ఇష్యూ లేదు. 1 month లో 50% హౌసెస్ అయిపోయినాయి. సో వి ఎక్స్పెక్ట్ ఇంకో 1 month లో జూన్ 30 దాకా గ్రౌండ్ చేసిన హౌసెస్ అన్ని కూడా బై ఆగస్ట్ 30 అన్ని కూడా బేస్మెంట్ స్టేజ్ కి వచ్చేస్తాయి. 1 lakh అనేది వాళ్ళ ఖాతాలో పడుతుంది అనేది
రాష్ట్ర ప్రభుత్వం చేనేత రంగానికి ప్రభుత్వం చేయూతనివ్వాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ డిమాండ్ చేశారు. భారత స్వతంత్ర ఉద్యమంలో చేనేత కార్మికులు ప్రధాన భూమిక పోషించి అహింసా ఉద్యమానికి నాంది పలికారని ఆయన గుర్తు చేశారు. నిజామాబాద్ నగరంలో బీజేపీ ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన జాతీయ చేనేత దినోత్సవం ఉత్సవాలకు ముఖ్య అతిథిగా అర్బన్ శాసనసభ్యులు ధన్పాల్ సూర్యనారాయణ పాల్గొన్నారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ నరాలను పోగులుగా చేసి తమ రక్తాన్ని రంగులుగా అద్ది గుండెలను కండలుగా మార్చి చెమట చుక్కల్ని చీరలుగా మలిచి పేగులను వస్త్రాలుగా అందించి మనిషికి నాగరికతను అందించిన ఘనత చేనేత కార్మికులదని అన్నారు. భారత స్వతంత్ర ఉద్యమంలో ప్రధాన భూమిక పోషించి అహింస ఉద్యమానికి నాంది పలికింది చేనేత రంగమన్నారు. ఆనాడు విదేశీ వస్త్రాల బహిష్కరించాలనే లక్ష్యంతో స్వదేశీ ఉద్యమాన్ని ఉధృతం చేయడంలో కీలక పాత్ర పోషించారని అన్నారు. 1905 ఆగస్టు 7న విదేశీ వస్తువుల బహిష్కరణలో కీలక పాత్ర పోషించిన రోజును జాతీయ చేనేత దినంగా ప్రకటించాలన్న తెలంగాణ బిడ్డ రాపోలు ఆనంద్ భాస్కర్ ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వం మోదీ నాయకత్వంలో 2015లో అధికారికంగా జాతీయ చేనేత దినోత్సవం ఆగస్టు 7న ప్రకటించడం చేనేత రంగానికి దక్కిన గౌరవం అన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నప్పటికీ చేనేత కార్మికుల వలసలు మాత్రం ఆగడం లేదు, వారి బతుకులు మారడం లేదని అన్నారు. ఈ కార్యక్రమంలో ఓబీసీ మోర్చా నాయకులు స్వామి యాదవ్, గిరిబాబు, చేనేత సహకార సంఘం అధ్యక్షులు రామకృష్ణ, సత్యపాల్, ప్రసాద్, విజయలక్ష్మి, బీజేపీ నాయకులు కిషోర్, నాగరాజు, బొట్టు వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. 18 కులాల చేనేత కార్మికులతో పాటు వారికి ట్రైనింగ్ ఇస్తూ వారి వృత్తిని ప్రోత్సహించడానికి విశ్వకర్మ ద్వారా కూడా ఈరోజు కేంద్ర ప్రభుత్వము సహకారం చేస్తూ ఉంది. అదేవిధంగా ప్రత్యేక రాష్ట్రం మనము ప్రత్యేక రాష్ట్రం సాధించుకుంటే మన నిధులు మనకు, మన పనులు మనకు వస్తాయని చెప్పి గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కానీ ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ముఖ్యంగా చెప్పాలంటే చేనేత కార్మికుల్ని ఒక రాజకీయంగా ఓట్ బ్యాంక్గా ఉపయోగించుకుని తప్ప వారికి ఒరగబెట్టింది ఏమి లేదు. నిజంగా చెప్పాలంటే ఎలక్షన్ వస్తేనే రుణమాఫీ చేయాలని యాదికి వస్తుంది, కానీ చేనేతల బతుకులు ఏ విధంగా దౌర్భాగ్యమైన బతుకులు చాలామంది ఈరోజు తిండి లేకుండా కూడా, ఎందుకంటే నా రంగం కూడా అదే. నేను షాప్లో కూర్చున్నప్పుడు, వసతి దుకాణంలో కూర్చున్నప్పుడు లుంగ దగ్గరికి వెళ్తుంది. వాళ్ళ ఇళ్ళ పరిస్థితి కానీ వాళ్ళ కుటుంబ వ్యవస్థ చూస్తే నిజంగా చాలా దీనంగా అనిపిస్తుంది. వాళ్ళ ఒక్కొక్కరు 10,000 రూపాయలు చీర వేస్తారు, కానీ వాళ్ళ ఆర్థిక పరిస్థితి కానీ కుటుంబ వ్యవస్థ చూస్తే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఎక్కడ కూడా ప్రభుత్వము, అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణలో అంతకుముందున్న కాంగ్రెస్ కానీ ఇప్పటి కాంగ్రెస్ కానీ చేసింది ఒరగబెట్టింది ఏం లేదని మీ అందరూ కూడా తెలియజేస్తాం. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి సూచించారు. అవసరమైతే తప్ప ఇళ్ల నుండి బయటకెవ్వరూ రాకూడదన్నారు. చేపల వేట, ఈత సరదా కోసం చెరువులు, కాల్వలు, కుంటలు, ఇతర జలాశయాల వద్దకు వెళ్లకూడదని సూచించారు. జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో శ్రీరామ్ సాగర్ పరివాహక ప్రాంతంతో పాటు నదులు, వాగుల పరిసర ప్రాంతాల్లో నివసించే ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి ప్రజలకు సూచించారు. అవసరమైతే తప్ప ఇళ్ల బయటకు ఎవరూ రాకూడదని హితవు పలికారు. చేపల వేట, ఈత సరదా కోసం చెరువులు, కాల్వలు, కుంటలు, ఇతర జలాశయాల వద్దకు వెళ్లకూడదని సూచించారు. ఎటువంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా ఉండేందుకు అనుక్షణం అప్రమత్తంగా ఉంటూ తక్షణ పర్యవేక్షణ చేపట్టాల్సిందిగా సంబంధిత శాఖల అధికారులను ఆదేశించామని కలెక్టర్ తెలిపారు. భారీ వర్షాల వల్ల ఎక్కడైనా ప్రమాదం ఎదురైనా లేక అత్యవసర పరిస్థితులు ఏర్పడి సహాయక చర్యలు అవసరమైన పక్షంలో కలెక్టరేట్లో కొనసాగుతున్న కంట్రోల్ రూమ్ ఫోన్ నంబర్ 08462220183కు ఫోన్ చేసి సమాచారం అందించవచ్చునని సూచించారు. నులి పురుగుల సమస్యతో పిల్లల ఎదుగుదల నిలిచిపోవడమే కాక రక్తహీనత బారిన పడతారని కిషన్ నగర్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ స్రవంతి, భీమ్గల్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ అజయ్ పవర్ అన్నారు. 19 ఏళ్ల వయసు వరకు గల పిల్లలందరికీ ఆల్బెండాజోల్ మాత్రలు పంపిణీ చేసేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టామని వారు తెలిపారు. బాల్కొండ మండల కేంద్రంలో నులి పురుగుల నివారణపై సన్నాహక సమావేశం ఏర్పాటు చేశారు.
సమావేశంలో కిసాన్ నగర్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ శ్రవంతి, మండల విద్యాశాఖ అధికారి భట్టు రాజేశ్వర్ మాట్లాడుతూ యాక్షన్ ప్లాన్ను వివరించారు. జాతీయ నూలి పురుగుల నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ పాఠశాలల్లో విద్యార్థులకు ఆల్బెండాజోల్ మాత్రలను వేసే విధంగా చర్యలు చేపట్టాలని అన్నారు. 1 సంవత్సరం నుండి 2 సంవత్సరాల వారికి సగం మాత్ర, 2 నుండి 19 సంవత్సరాల వారికి పూర్తిగా మాత్ర ఇవ్వాలని, ఇది నమిలి మింగాలని కోరారు. ఈ మాత్రల వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదని ప్రోగ్రాం అధికారులు, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, ఇతర వైద్య సిబ్బంది వారికి కేటాయించిన పాఠశాలలను పర్యవేక్షించాలని సూచించారు. కార్యక్రమంలో అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, నోడల్ అధికారులు, హెల్త్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ వేణుగోపాల్, సిఆర్పీలు ప్రభాకర్, సుమలత తదితరులు పాల్గొన్నారు. భీమ్గల్ మండల పరిషత్ కార్యాలయంలో నూలిపురుగుల నివారణపై సన్నాహక సమావేశం నిర్వహించారు. సమావేశంలో భీమ్గల్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ అజయ్ పవార్, మండల విద్యాశాఖ అధికారి స్వామి మాట్లాడుతూ అన్ని పాఠశాలల్లో విద్యార్థులకు ఆల్బెండాజోల్ మాత్రలు పంపిణీ చేయాలని సిబ్బందికి సూచించారు. అందరి వద్ద సంబంధిత మెడికల్ సిబ్బంది ఫోన్ నంబర్ ఉండే విధంగా చూసుకోవాలని అన్నారు. ఈ మాత్రల వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదని ముందుగా పిల్లల తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. నూలి పురుగుల నివారణతో పిల్లల్లో ఎదుగుదల ఉంటుందని, ఇతర అనారోగ్య సమస్యల బారిన పడరని చెప్పారు. ప్రతి విద్యార్థి ఆల్బెండాజోల్ మాత్ర తీసుకునేలా చర్యలు తీసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు. కార్యక్రమంలో అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, నోడల్ అధికారులు, అంగన్వాడీ ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ బీసీ డిక్లరేషన్ పేరుతో మైనార్టీలకు రిజర్వేషన్లు అమలు చేయాలనే యత్నిస్తోందని బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ కులచారి ఆరోపించారు. సామాజిక న్యాయం బీజేపీతోనే సాధ్యమని ఆయన స్పష్టం చేశారు. నగరంలోని బీజేపీ జిల్లా కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో జిల్లా అధ్యక్షులు దినేష్ కులచారి మాట్లాడుతూ అన్ని వర్గాల సంక్షేమమే బీజేపీ లక్ష్యమన్నారు. సామాజిక న్యాయం బీజేపీతోనే సాధ్యమన్నారు. బీసీలకు న్యాయం చేసింది బీజేపీ మాత్రమేనన్నారు. బీసీ ప్రధాని నరేంద్ర మోదీ, మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ప్రస్తుత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము లాంటి సామాన్యులను గౌరవ స్థానాలకు చేర్చిన ఘనత బీజేపీదన్నారు. కాంగ్రెస్ బీసీ డిక్లరేషన్ వచ్చి మైనార్టీ రిజర్వేషన్ అమలు చేయడం మోసం కాకుంటే మరేంటిదని దినేష్ ప్రశ్నించారు. పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ బీసీల కోసం ఏ పని చేశారో ఒకటైనా చెప్పగలరా అని ప్రశ్నించారు. బీసీ ఓటుతో గెలిచి మైనార్టీ వర్గాలకే పదవులు ఇచ్చారన్నారు. బీజేపీ పార్టీ బీసీలను ఓటు బ్యాంక్గానే కాదు, నాయకత్వ శక్తిగా చూస్తుందన్నారు. బీసీల హక్కుల కోసం పోరాడేదే బీజేపీ మాత్రమేనని స్పష్టం చేశారు. అదేవిధంగా రాష్ట్ర పార్టీ సూచన మేరకు ఆగస్టు 15వ తేదీ వరకు జిల్లాలో హర్ ఘర్ తిరంగా కార్యక్రమం నిర్వహించాలని పిలుపునిచ్చారు. ప్రతి మండల కేంద్రంలో ర్యాలీలు, పోరాట యోధుల విగ్రహాలను శుద్ధి చేయాలని దినేష్ కులచారి సూచించారు. కాంగ్రెస్ పార్టీ యొక్క సంస్కృతి మీకు చెప్తున్నాను. నేను బీసీల మీద వ్యతిరేకత ఉందని చెప్పి ఉదాహరణకి చెప్తున్నాను. నేను మానవ మోహన్ రెడ్డి గారికి, అన్వేష్ రెడ్డి గారికి అందరికీ పదవులు ఇవ్వచ్చు. క్యాబినెట్లో మంత్రి పదవుల్లో రిజర్వేషన్ లేదు. ఇవల్ల ప్రతిభ మీద ఇచ్చారు, అందరం కూడా ఒప్పుకుంటారు. పార్టీ ఆధారంగా ఇచ్చారు, ఒప్పుకుంటారు. కానీ కేవలం ముస్లింలకు రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి 12% ముస్లింలు ఉన్నారని చెప్పి టీఆర్ఎస్ పరిపాలనలో అధికారం ఉన్నప్పుడు రిపోర్ట్ ఇస్తే అందులో 10% మందిని ఈ రిజర్వేషన్ ద్వారా అకామిడేషన్ అంటే 90% కన్నా మీద ఈరోజు రాష్ట్రంలో ముస్లింలకు రిజర్వేషన్ ఇవ్వబోతున్నారు. మరి 56% ఉన్న కన్నా ఎక్కువ ఉన్న 56 నుంచి 60% ఉన్న బీసీలకేమో ఆ 10 తీసేస్తే 32% ఇస్తున్నారు. అంటే ఇక బీసీలను మైనార్టీలుగా మార్చే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తుందని తెలియజేసుకుంటూ కాంగ్రెస్ చర్యను యావత్తు బీసీ సామాజిక వర్గం ఖండిస్తుందని, అలాగే ఖండించాలని చెప్పి నిన్నటి సభకు ఒక్క బీసీ ఇది కూడా లేదు. శ్రీ సరస్వతి విద్యామందిర్ ఆధ్వర్యంలో రక్షాబంధన్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. విద్యార్థినులు, విద్యార్థులతో పాటు అధికారులకు, వ్యాపారులకు రక్షాబంధనం చేసి రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. భీమ్గల్ పట్టణంలోని శ్రీ సరస్వతి విద్యామందిర్ ఉన్నత పాఠశాలలో రక్షాబంధన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఉదయం ప్రార్థన తర్వాత పాఠశాల ఆవరణలో బాలురకు నేను నీకు రక్ష, నీవు నాకు రక్ష, మనమందరం ఈ దేశానికి, ధర్మానికి రక్ష అంటూ రాఖీ ధారణ చేశారు. అలాగే పాఠశాలలో పనిచేస్తున్న మాతాజీలు, ఆచార్యులకు రక్షాబంధనం చేశారు. ఆ తర్వాత భీమ్గల్ పట్టణంలోని వ్యాపార సంస్థలతో పాటు ఎంపీడీఓ, ఎంఈఓ, పోలీస్ స్టేషన్, మున్సిపల్, వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో సిహెచ్ కార్తిక్, శ్రీనివాస్, రాకేష్, రాజేందర్ ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో బాలికలు రాఖీలు కట్టి రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఇప్పుడు కొన్ని
మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల మానసిక సెక్స్ ఆల్కహాల్ ఫిట్స్ ట్రీట్మెంట్ ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజామాబాద్. వెల్కమ్ బ్యాక్. నిజామాబాద్ జిల్లాలో వ్యవసాయానికి అవసరమైనంత వరకు యూరియా అందుబాటులో ఉందని రాష్ట్ర రైతు కమిషన్ సభ్యులు గడుగు గంగాధర్ చెప్పారు. ఏ ఒక్క రైతు ఆందోళనకు గురి కావాల్సిన అవసరం లేదన్నారు. రైతాంగానికి ఏమైనా సమస్యలుంటే జిల్లా వ్యవసాయ మార్కెట్ కమిటీ మరియు రాష్ట్ర రైతు కమిషన్ దృష్టికి తేవాలన్నారు. జిల్లా కేంద్రంలోని దుబ్బలో గల జిల్లా వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో వ్యవసాయానికి సంబంధించిన అంశాలపై మార్కెట్ కమిటీ పాలక మండలి సభ్యులు మరియు వ్యవసాయ అధికారులతో సమీక్ష నిర్వహించారు. కార్యక్రమానికి రాష్ట్ర రైతు కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్ మరియు జిల్లా వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ చైర్మన్ గంగారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా గడుగు గంగాధర్ మాట్లాడుతూ జిల్లా వ్యవసాయ మార్కెట్లో పాలక మండలి పనితీరును, అదేవిధంగా వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్తో పాటు అధికారులతో సమీక్షించారు. వ్యవసాయానికి సంబంధించిన విషయాలను అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా రైతుల కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. సాధ్యమైనంత వరకు జిల్లాకు సరిపడా యూరియా అందుబాటులో ఉందన్నారు. ఏ ఒక్క రైతు ఆందోళనకు గురి కావాల్సిన అవసరం లేదన్నారు. రైతాంగానికి ఏమైనా సమస్యలుంటే జిల్లా వ్యవసాయ మార్కెట్ కమిటీ, రాష్ట్ర రైతు కమిషన్ దృష్టికి తేవాలన్నారు. రైతాంగానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని గడుగు చెప్పారు. ఇంకా ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ పాలక మండలి వైస్ చైర్మన్, డైరెక్టర్లు తదితరులు పాల్గొన్నారు. మరి కొందరు ప్రతిపక్షకు సంబంధించిన పార్టీ మేము రాజకీయాలు మాట్లాడకూడదు, కానీ రైతులకు సంబంధించి యూరియా విషయంలో మాట్లాడితే మరి సంబంధిత అధికారితో మాట్లాడితే యూరియా ఎక్కడ సమస్య లేదు, మరి చక్కగా అందుబాటులో ఉంది, ఇబ్బందులు ఏం లేవని చెప్పడం. రైతాంగాలకు మేము కోరేదేమంటే ఏమన్నా మీకు సమస్యలు ఉంటే మీ యొక్క సంబంధిత మండలాల్లో అధికారులకు దృష్టికి తీసుకురండి, లేదా మీకు మార్కెట్ దగ్గర అంటే మార్కెట్ కమిటీలకు దృష్టికి తీసుకురండి, లేదా మా కమిషన్ దృష్టికి తీసుకొస్తే రాష్ట్ర స్థాయిలో సమస్యలు పరిష్కరించడానికి కృషి చేస్తాము. కనుక రైతన్నలు ఎప్పుడైనా రైతన్నల పక్షాన ఈ కాంగ్రెస్ పార్టీ, ఈ ప్రభుత్వం ఉంటుంది. కనుక దయచేసి ఏ సమస్య ఉన్నా మీరు మాతో సంప్రదించాలనేసి, అదేవిధంగా కొన్ని ఇతర పార్టీల వారికి ఇతో పలికేది ఏమంటే, మీకు ఎక్కడన్నా ఎవరికైనా రైతులకు ఇబ్బంది ఉన్నది అని అంటే మీరు ప్రతిపక్ష పార్టీకి సంబంధించి దృష్టికి తీసుకురండి, కానీ లేనిది ఉన్నట్టుగా ఉన్నది లేనట్టుగా మాట్లాడడం భావ్యం కాదు. గతంలో మీరు కూడా అధికారంలో ఉండి ఉంటారు కొందరు, కనుక దయచేసి మీతో కూడా కోరుతా ఉన్నాం, ఏ సమస్య ఉన్నా దృష్టికి తీసుకొస్తే మేము పరిష్కరిస్తాం. నేను కమిటీ సభ్యులకు కూడా ఇక్కడ కోరుతా ఉన్నాను, ఇక్కడ ఏమైనా సమస్యలు ఉంటే మా దృష్టికి, కమిషన్ దృష్టికి తీసుకురండి, కమిషన్ ద్వారా పరిష్కరించడానికి కృషి చేస్తామని కూడా చెప్పడం జరుగుతూ ఉంది. కొన్ని రిప్రజెంటేషన్ కూడా ఇచ్చారు. వాటిని సంబంధిత మంత్రి, మా అగ్రికల్చర్ మినిస్టర్ తుమ్మల నాగేశ్వరరావు గారి దృష్టికి, అదేవిధంగా సంబంధిత రాష్ట్ర స్థాయి అధికారులు కూడా వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళి వాటిని పరిష్కరించడానికి కృషి చేస్తామనే సందర్భంగా మరి ఈ పాలక మండలి సభ్యులకు కూడా తెలియజేయడం జరిగింది. అధిక లాభాలందించే ఆయిల్ పామ్ సాగుకు రైతులు ముందుకు రావాలని జిల్లా కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. ఆయిల్ పామ్ సాగు అన్ని విధాలుగా శ్రేయస్కరమని ఈ సందర్భంగా ఆదర్శ రైతు స్వీయ అనుభవాన్ని వెల్లడించారు.
అధిక దిగుబడి, మంచి మద్దతు ధరతో గణనీయమైన లాభాలను అందించే ఆయిల్ పామ్ పంట సాగు చేసేందుకు జిల్లాలోని ఆదర్శ రైతులు ముందుకు రావాలని కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. డొంకేశ్వర్ మండల కేంద్రంలో కలెక్టర్ గురువారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన సందర్భంగా సహకార సంఘం ఎరువుల గౌడన్ వద్ద స్థానిక రైతులతో భేటీ అయ్యారు. సాంప్రదాయ పంటల స్థానంలో ఆయిల్ పామ్ సాగు చేపడితే కలిగే ప్రయోజనాల గురించి వారికి వివరించారు. సందర్భంగా ఆయిల్ పామ్ సాగు చేపట్టిన నూత్పల్లి గ్రామ ఆదర్శ రైతు గోపిడి గంగారెడ్డి కలెక్టర్ సమక్షంలో తన స్వీయ అనుభవాలను తోటి రైతులకు తెలియజేశారు. గత 3 సంవత్సరాల క్రితం తాను 4 ఎకరాల విస్తీర్ణంలో ప్రభుత్వ సబ్సిడీతో ఆయిల్ పామ్ పంట వేశానని, ప్రస్తుతం తొలి దిగుబడి చేతికి వచ్చిందని రైతు తెలిపారు. అంతర పంట సాగు ద్వారా అదనపు ఆదాయాన్ని సైతం ఆర్జించడం జరిగిందని వివరించారు. తనతో పాటు మరో 10 మంది రైతులు కలిసి ఖమ్మం జిల్లా ఆశ్వారావుపేట, సత్తుపల్లి ప్రాంతాలకు వెళ్లి ముందుగా ఆయిల్ పామ్ సాగును అధ్యయనం చేశామని, ఏ రకంగా చూసినా ఈ పంట అధిక లాభాలు అందిస్తుందని గమనించి తాము కూడా ఆయిల్ పామ్ సాగు చేశామన్నారు. పసుపు, మొక్కజొన్న వంటి పంటలతో పోలిస్తే ఆయిల్ పామ్ సాగు ఎంతో శ్రేయస్కరం అని నిరూపితమయ్యిందని అన్నారు. రైతు గంగారెడ్డి హర్షం వ్యక్తం చేశారు. పంట సాగులో తనకు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాలేదని, పైపెచ్చు ఇతర పంటలతో పోలిస్తే ఆయిల్ పామ్ సాగుకు శ్రమ కూడా ఎంతో తక్కువ అని తన స్వీయానుభవాన్ని వెల్లడించారు. ఏ రకంగా చూసినా అధిక ప్రయోజనాలు అందించే ఆయిల్ పామ్ సాగు ఎంతో శ్రేయస్కరమన్నారు. సందర్భంగా కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి ఆదర్శ రైతు గంగారెడ్డిని అభినందించారు. ఇతర రైతులు కూడా ఇదే స్ఫూర్తితో ఆయిల్ పామ్ సాగును చేపట్టి ఆర్థిక పరిపుష్టి సాధించాలని అన్నారు. రైతులు అధిక లాభాలు ఆర్జించవచ్చునని, ప్రభుత్వం పెద్ద ఎత్తున రాయితీలతో కూడిన ప్రోత్సాహకాలను అందిస్తుందని వివరించారు. ఇంటర్ క్రాప్ వేశాను. మొదటి సంవత్సరం ఇంటర్ క్రాప్ 90% భూమిలో వేసుకోవచ్చు, రెండవ సంవత్సరం 70% వేసుకోవచ్చు, మూడవ సంవత్సరం 50% వేసుకోవచ్చు, నాలుగవ సంవత్సరం 40% మన క్రాప్ ఇంటర్ క్రాప్ పండియవచ్చు. మనం గతంలో పసుపు, మొక్కజొన్న లేబర్ ప్రాబ్లం బాగా ఉండే, చేయడం చాలా ఇబ్బంది అనిపించింది. గత 3 సంవత్సరాల క్రితం ఒకసారి మేము అశ్వరావుపేట, సత్తుపల్లి అక్కడి రైతులని స్వయంగా మేమే సొంత డబ్బులతో ఖర్చు పెట్టుకొని పోయి 10 మంది రైతులను చూసి వచ్చినాం. మళ్ళీ మొన్న ఇందులో ఇంటర్ క్రాపు కోకో చెట్లు వేయడానికి మొన్న జనవరిలో కూడా 10 మంది వెళ్ళి చూడడం జరిగింది. దాని మొత్తం వాళ్ళు రైతులనే స్వయంగా అడిగిన, మేము ఆఫీసర్ని అడగలే. వాళ్ళు ఇది కోకోతోని సహా ప్లస్ పామాయిల్ కలుపుకుంటే ఒక ఎకరానికి 2 లక్షలు పైబడే ఆదాయం మిగులుతుంది. దీనివల్ల మేము అనుకున్నామండి, పసుపు ఇవన్నీ వండించి ఎకరానికి 60-70 మిగిలిందా కన్నా ఇవి 2 లక్షల నుంచి 2 లక్షలు ఈజీగా మిగులుతాయి. మళ్ళీ అసలు పని అన్నది మామూలుగా ఆడుకున్నట్లే. మేము పసుపుకు చేసిన పనిలో ఇది 1-2% అనిపిస్తుంది. అల్లీసాగర్ ఎత్తిపోతల పథకం ద్వారా అధికారులు ఆయకట్టుకు సాగునీటిని విడుదల చేశారు. 6 మండలాల పరిధిలో 50,000 ఎకరాలకు సాగునీరు అందనుందని ఈఈ బలరాం తెలిపారు. నవిపేట మండలం కోస్లీ గ్రామ పరిధిలోని అల్లీసాగర్ ఎత్తిపోతల ద్వారా వర్షాకాలం పంట సాగు నిమిత్తం మోటార్లు ఆన్ చేసిన నీటిపారుదల శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ బలరాం ఏఈ ప్రణయ్ రెడ్డితో కలిసి నీటిని విడుదల చేశారు. మొత్తం 6 మండలాల పరిధిలో 50,000 ఎకరాలకు 3-4 తడుల్లో రైతులకు సాగునీరు అందనుంది. సందర్భంగా ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ బలరాం మాట్లాడుతూ, స్థానిక ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు అలీసాగర్ ఎత్తిపోతల పథకం ద్వారా నీటిని విడుదల చేయడం జరిగిందని అన్నారు. రైతుల అవసరాల నిమిత్తం ఎంత నీరు అవసరమవుతుందో చూసి అంత విడుదల చేస్తామన్నారు. నీటిని పొదుపుగా వాడుకొని చివరి రైతు వరకు నీరు అందేలా చర్యలు తీసుకున్నామని రైతులు సహకరించాలని కోరారు. 1 టీఎంసీలు వాటర్ ఉండడం వల్ల జిల్లాలో ఉన్న మెయిన్గా అలీసాగర్ లిఫ్ట్ ఇరిగేషన్ కింద 2.4 టీఎంసీ వాటర్ తీసుకోవడానికి మనకు పైనుంచి అనుమతులు వచ్చాయి. ఆ భాగంలో ఈరోజు పొద్దున నేను ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా మా ఏఈలు డీలు అందరు కలిసి ఈరోజు ఇక్కడ అలీసాగర్ స్టేజ్ 1 కోస్లీ దగ్గర ఒక పంపు ఆన్ చేయడం జరిగింది. తద్వారా ఈ వాటర్ మళ్ళీ స్టోరేజ్ పెంచుకుంటూ మిగతా 2 పంపులు కూడా ఈ సాయంత్రం రేపటి వరకు స్టార్ట్ చేసేసి రేపటిలోపు నిజామాబాద్ చివరి ఆయకట్టు వరకు, రేపు ఎల్లుండి వరకు చివరి ఆయకట్టు వరకు నీళ్ళు తీసుకొచ్చే ప్రయత్నం మేము చేస్తున్నాము. రైతులందరికీ విన్నవించడం ఏందనగా, పొదుపుగా వాడుకోండి వాటర్ని. ఈ అలీసాగర్ లిఫ్ట్ ఇరిగేషను టోటల్గా 6 మండలాల కింద సుమారుగా 50,000 ఎకరాలకు ఆయకట్టు నీరు అందించే స్కీమ్ ఇది. రైతులందరూ పొదుపుగా వాడుకొని ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అధికారులకు సహకరించడానికి
మున్సిపల్ కార్మికుల సమస్యలు వారం రోజుల్లో పరిష్కరించకపోతే సమ్మె తప్పదని బహుజన లెఫ్ట్ ట్రేడ్ యూనియన్స్ రాష్ట్ర అధ్యక్షులు దండి వెంకట్ స్పష్టం చేశారు. కనీస వేతనం 26,000 అమలు చేయాలని సుప్రీంకోర్టు తీర్పిచ్చినా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సుప్రీంకోర్టు తీర్పును బుట్టదాఖలు చేశాయన్నారు. జిల్లా కేంద్రంలో ధర్నా చౌక్ బహుజన మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో జరిగిన ధర్నాలో దండి వెంకట్ మాట్లాడుతూ అవుట్ సోర్సింగ్ కార్మికులు ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ చలికి వణుకుతూ తమ ఆరోగ్యాలు బాగాలేకపోయినా తెల్లవారుజామున 4 గంటలకు నిద్రలేచి విధులు నిర్వహిస్తున్నారని చెప్పారు. శానిటేషన్ కార్మికులు, జవాన్లు, డ్రైవర్లు మరోవైపు ఉదయం 5 గంటలకు నగర ప్రజలకు మంచినీళ్లు సకాలంలో అందించే వాటర్ సప్లై కార్మికులు ఈ విధంగా మున్సిపల్ కార్పొరేషన్ వివిధ రకాలుగా సేవలు అందిస్తున్నారన్నారు. ఇలాంటి ఉన్నతమైన శ్రామికులకు చట్ట ప్రకారం ఇవ్వాల్సిన పండగ సెలవులు, జాతీయ సెలవులు, అంబేద్కర్ జయంతి, గాంధీ జయంతి, అంతర్జాతీయ కార్మిక దినోత్సవం నాడు కూడా సెలవులే లేని ఏకైక శ్రామికులు మున్సిపల్ కార్మికులని ఆయన వాపోయారు. కనీస వేతనం 26,000 అమలు చేయాలని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సుప్రీంకోర్టు తీర్పును బుట్టదాఖలు చేసి మున్సిపల్ కార్మికులకు శ్రమ దోపిడీకి పాల్పడుతున్నాయని విమర్శించారు. అవుట్ సోర్సింగ్ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల్ని పరిష్కరించడంలో కార్పొరేషన్ వివక్ష చూపుతున్నందుకు నిరసనగా ఆందోళన తప్పదని ఆయన హెచ్చరించారు. 2 సంవత్సరాలుగా మున్సిపల్ కార్పొరేషన్కు కార్మికులు వర్షంలో గడుస్తూ ఉన్నారు. మరి వీళ్ళందరికీ రెయిన్ కోట్స్ ఇవ్వాలని చెప్పేసి మేము అనేక వినతి పత్రాలు ఇచ్చాం. అయినా ఈ మున్సిపల్ అధికారులు మరి దున్నపోతు మీద వర్షం పడ్డ విధంగా ఎలాంటి ఉలుకు పలుకు లేదు. ఇవాళ మీరు చూస్తూ ఉంటే కార్మికులు వర్షంలో గడుస్తూ ఆ పైనుంచి వర్షం పడుతూ ఉంటే అక్కడ ఉన్నటువంటి డ్రైనేజ్ చెత్తను, తర్వాత డ్రైనేజ్ మట్టిని వెతుకుతూ ఉంటే వాళ్ళకి దాని నుంచి వచ్చే వాసన, దుర్వాసనతోని మరి వాళ్ళ బాడీలో ఉన్నటువంటి అవయవాలు దెబ్బతినే ప్రమాదం ఉంది. రెండోది వాళ్ళకి మరి తడవడం మూలంగా మరో రకంగా అనారోగ్యం వస్తూ ఉంది. కానీ ఇవాళ ఈ అధికారులకు ఈ చిన్న సమస్య కూడా అర్థం కానిటువంటి దుర్మార్గంగా ఎదురు నీయాల చూస్తే ఒక ఆఫీసర్ డిప్యూటీ కమిషనర్ గారు నిలబడి రెయిన్ కోట్ వేసుకొని చెట్టిని పట్టుకొని కార్మికుడితో పట్టించుకొని పాత రోజులలో దొరలు ఉండేది ఊళ్ళల్లో. కార్మికులు మాత్రం తడుస్తూ ఆ చెత్తని ఆ వర్షం పడుతుంటే ఆ వర్షంలో ఉన్న దుర్వాసాన్ని పీలుస్తూ పనిచేస్తూ ఉన్నారు. ఇది చాలా దుర్మార్గం. తడాపక్కల్ జెడ్పీ హైస్కూల్లో రాఖీ పండుగ వేడుకలను ఘనంగా నిర్వహించారు. సోదర సోదరీమణుల మధ్య ప్రేమాభిమానాలకు ప్రతీకగా రక్షాబంధన్ జరుపుకొని సంతోషం వ్యక్తం చేశారు. ఏర్గట్ల మండలం తడాపక్కల్ గ్రామంలోని జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో ఇన్ఛార్జి ప్రధానోపాధ్యాయుడు సుధాకర్ ఆధ్వర్యంలో రాఖీ పౌర్ణమి సందర్భంగా పాఠశాల ప్రాంగణంలో హర్షాతిరేకాల మధ్య రక్షాబంధన్ జరుపుకున్నారు. విద్యార్థినీలు విద్యార్థులకు రాఖీ ధారణ చేశారు. ఉపాధ్యాయురాలు స్వప్న సోదర సోదరీమణుల ప్రాముఖ్యత, పురాణాల ప్రకారం వచ్చిన రాఖీ సాంప్రదాయాన్ని విద్యార్థులకు తెలియజేశారు. అలాగే రాఖీ పండుగ ద్వారా భారతీయ సాంప్రదాయాల్లో మహిళల రక్షణకు ఇచ్చే ప్రాముఖ్యతను బయోసైన్స్ ఉపాధ్యాయుడు నవీన్ వివరించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు గంగాధర్, రాములు, రవి, చక్రపాణి, దేవానంద్ గౌడ్, ఆనంద్, భూపతి, విజయ, కృష్ణప్రసాద్ పాల్గొన్నారు. ఎడపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పులి శ్రీనివాస్ జన్మదిన వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి రక్తదాన శిబిరం, ఉచిత హెల్త్ క్యాంపు నిర్వహించారు. ఎడపల్లి మండలంలోని పలు గ్రామాల్లో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు పులి శ్రీనివాస్ పుట్టినరోజు సంబరాలు ఘనంగా జరిగాయి. బాపునగర్ గ్రామంలోని సాయిబాబా ఆలయంలో ఉదయం ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో కేక్ కట్ చేసి భక్తులకు అందజేశారు. ఆయన స్వగ్రామం ఏఆర్పి క్యాంప్ గ్రామంలో నిజామాబాద్ వెల్నెస్ ఆసుపత్రి, రెడ్ క్రాస్ సొసైటీ సంయుక్త ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. అనంతరం గ్రామస్తులకు ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆ తర్వాత గ్రామంలో అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాయర్ బిన్ హందాన్ మాట్లాడుతూ పులి శ్రీనివాస్ గ్రామంలో నిరుపేదలకు ఇళ్ల స్థలాల కోసం 4 ఎకరాల సొంత భూమిని కేటాయించాడని తెలిపారు. విలువైన భూమిని పేదల కోసం అందజేయడం అభినందనీయమని అన్నారు. ఈ స్థలంలో ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి సహకారంతో మంజూరు చేయిస్తారని చెప్పారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతెరెడ్డి రాజారెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు జిల్లా రామ్మోహన్, తోట రాజశేఖర్, బంజా కామప్ప, భాస్కర్ రెడ్డి, అమానుల్లా, రంజిత్, జయవర్ధన్ గౌడ్, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు నారాయణ, బొబ్బిలి శ్రీనివాస్, ఎస్ఎస్ఎల్ జిల్లా అధ్యక్షుడు ఈరెంటి లింగం వినోద్, గాంధారి హనుమంతరెడ్డి తదితరులు పాల్గొన్నారు. సోదరుడు ఈరోజు ఆయన జన్మదినం పులి
అంటే నిజంగానే పులి అనుకుంటారు మీరు, కానీ పులి ప్రేమగల్ల పులి. అది పులి శ్రీనివాస్ గారి జన్మదిన సందర్భాన వారికి హృదయపూర్వకంగా జన్మదిన శుభాకాంక్షలు నా తరఫు నుండి, మా జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫు నుండి, నాతో పాటు ఇక్కడికి వెయిట్ చేసినటువంటి రాజిరెడ్డి గారు కానీ, రామ్మోహన్ గారు కానీ, గంగారెడ్డి కానీ, గోవర్ధన్ కానీ, వాళ్ళందరి తరఫు నుండి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. అప్పటి వరకు ఆయన చెప్పిన విధంగా ఈ ప్రాంతాభివృద్ధి పట్ల కానీ, ఈ జిల్లాభివృద్ధి పట్ల కానీ పెద్దలు సుదర్శన్ రెడ్డి గారి నాయకత్వాన ఒక నమ్మిన బంటుగా, విశ్వాసం గల వ్యక్తిగా, పార్టీకి కట్టుబడి ఉండి పనిచేసే కార్యకర్తగా ఉన్నటువంటి సోదరుడు పులి శ్రీనివాస్ గారికి ఆ భగవంతుడు ఆయురారోగ్యాలు ప్రసాదించి ఈ ప్రాంతంలో ఇంకా సేవ చేయాలని ఇది నేను అనుకుంటా. 20వ జన్మదినం తీజ్ వేడుకలతో తెలంగాణ విశ్వవిద్యాలయం శోభాయమానంగా దర్శనమిస్తోంది. 3వ రోజు భోగ్ బండా నిర్వహించి నైవేద్యం సమర్పించారు. తెలంగాణ విశ్వవిద్యాలయంలో బుధవారం 3వ రోజు తీజ్ ఉత్సవాలు వైభవంగా కొనసాగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు మోహన్ నాయక్ బిచ్చేగా యూనివర్సిటీ బంజారా నాయకులు ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం గిరిజనుల సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబిస్తూ నిర్వహించారు. భక్తి శ్రద్ధలతో నైవేద్యాలు సమర్పించారు. సందర్భంగా ఏఐబిఎస్ఎస్ జిల్లా అధ్యక్షుడు మోహన్ నాయక్ మాట్లాడుతూ యూనివర్సిటీలో తీజ్ ఉత్సవాలను వైభవంగా నిర్వహించడం అభినందనీయమని అన్నారు. శ్రీ సేవాలాల్ మహారాజ్ చూపిన మార్గంలో నడవాలని ఆయన బంజారాలకు సూచించారు. గిరిజనులు అన్ని రంగాల్లో ముందుకు రావాలని కోరారు. కార్యక్రమంలో యూనివర్సిటీ గిరిజన శక్తి అధ్యక్షుడు శ్రీను రాథోడ్, అసిస్టెంట్ ప్రొఫెసర్ కిరణ్ రాథోడ్, ప్రవీణ్ కుమార్, అవుట్సోర్సింగ్ ఎంప్లాయ్ మహావీర్, నరేష్, రవీందర్, ఎన్ఎస్యుఐ అధ్యక్షుడు సాగర్ నాయక్, రాజ్ రాము, సచిన్ నాయక్, బంజారా ఆడబిడ్డలు, యూనివర్సిటీ విద్యార్థులు పాల్గొన్నారు. మన ఏదైతే బంజారా జాతి ఐక్యతను చాటుతూ ఉన్నారో వాళ్ళకు సంఘీభావంగా చెప్పడం మేము తెలపడానికి ఇక్కడికి రావడం జరిగింది. ముఖ్యంగా ఇలాంటి ప్రోగ్రాం చేసుకోవడం నాకు తెలిసి నిజామాబాద్ జిల్లాలో మొన్న తీజ్ ఉత్సవాలు ఒకటైతే ఎంప్లాయీస్ ఎన్నో లక్షల జీతాలు కలిగి ఉండి ఒక ఆర్థిక సంపద బాగుండి చేసుకుంటారు. కానీ ఇక్కడ చదువుకునే పిల్లలు స్టూడెంట్ వివిధ జిల్లాల నుంచి వచ్చిన యూనివర్సిటీ స్టూడెంట్ ఈ తీజ్ ఉత్సవాలను ఇంత ఘనంగా చేసుకోవడం అంటే ఇది మామూలు విషయం కాదు. ఇది చాలా అభినందించదగ్గ విషయం. దీన్ని మనస్ఫూర్తిగా మా బంజారా జాతి తరఫున మేమందరం అభినందనలు తెలుపుతా ఉన్నాం. రాబోయే రోజుల్లో కూడా ఈ తీజ్ ఉత్సవ కమిటీని నిమజ్జనం చేసే రోజులు కూడా వీళ్ళకు మేము వెళ్ళ సహకారాలు అందిస్తామని, ఈ విధంగానే మన బంజారా సంస్కృతిని కాపాడాలని వాళ్ళకు కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ తీజ్ ఉత్సవ కమిటీ యూనివర్సిటీ విద్యార్థులకు మా బంజారా జాతి తరఫున మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతూ జై శ్రీరామ్. గోవా రాష్ట్రంలో జరిగిన అఖిల భారత బీసీ జాతీయ 10వ మహాసభలు విజయవంతమయ్యాయి. ఈ మహాసభకు నిజామాబాద్ జిల్లా నుంచి బీసీ సంఘాల నాయకులు తరలి వెళ్లారు. గత 2.5 దశాబ్దాలుగా బీసీల కోసం సర్వస్వం త్యాగం చేసి ఉద్యమమే ఊపిరిగా బీసీ ఉద్యమాన్ని దేశవ్యాప్తంగా ముందుకు తీసుకెళ్తున్న బీసీల రథసారథి జాజుల శ్రీనివాస్ నాయకత్వంలో పోరాడి అనేక విజయాలు సాధించామని బీసీ నాయకులు చెప్పారు. మాజీ ప్రధాని విపి సింగ్ మొదటిసారిగా 1990 ఆగస్టు 7న మండల్ కమిషన్ సిఫార్సులను అమలు చేస్తున్నట్లు ప్రకటించారు. ఇదే రోజున ప్రతి సంవత్సరం దేశంలోని ప్రతి రాష్ట్రంలో జాతీయ ఓబీసీ మహాసభను నిర్వహిస్తున్నామని వివరించారు. సంవత్సరం గోవా రాష్ట్రంలోని డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ ఇండోర్ స్టేడియంలో చారిత్రాత్మకంగా నిర్వహించారు. అయితే మహాసభలకు ముఖ్య అతిథులుగా మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, గోవా సీఎం ప్రమోద్ సావంత్, అలాగే బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ హాజరయ్యారు. ఈ మహాసభలకు నిజామాబాద్ నుంచి కామారెడ్డి జిల్లాల ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ రవికుమార్, సెక్రటరీ గణపతి, చంద్రమోహన్, భోజన్న, ఉత్తమ్, సీను ప్రసాద్, వసంత్, రాజు ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల మధ్య సోదర బంధం అనేది చదువుల్లో రాణించడానికి, ఎదగడానికి దోహదపడుతుందని సిరిపూర్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు వి సత్యనారాయణ తెలిపారు. ఒకరి పట్ల ఒకరికి ఆత్మీయతను, గౌరవాన్ని కలిగిస్తుందన్నారు. పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల మధ్య సోదర బంధం అనేది చదువుల్లో రాణించడానికి, ఎదగడానికి దోహదం చేస్తుందని నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలం సిరిపూర్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు వి సత్యనారాయణ తెలిపారు. ఒకరి పట్ల ఒకరికి ఆత్మీయతను, గౌరవాన్ని కలిగించే పండుగల్లో రక్షాబంధనం ఒకటన్నారు. ఈ రక్షాబంధనాన్ని అక్షరాలతో నిర్వహించుకున్న విద్యార్థులందరికీ అభినందనలు తెలిపారు. గురువారం నాడు సిర్పూర్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులతో అక్షర
రక్షాబంధనం కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో విద్యార్థులకు ప్రత్యేకంగా అక్షరాలతో తయారు చేసిన రాఖీలను ధరింపజేశారు. ఇలాంటి మంచి కార్యక్రమాలు విద్యార్థుల మధ్య ఆత్మీయతను, స్నేహబంధాన్ని పటిష్టపరుస్తాయని ప్రధానోపాధ్యాయులు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన తెలుగు ఉపాధ్యాయులు డాక్టర్ కాసర్లను ఆయన అభినందించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విచ్చేసిన గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు ఎర్రోల గంగాధర్ మాట్లాడుతూ పాఠశాలల్లో సోదరి బంధాన్ని పెంపొందించే రక్షాబంధాన్ని ఆది అక్షరాలతో నిర్వహించడం చాలా గొప్ప విషయమని ఉపాధ్యాయులందరికీ అభినందనలు తెలియజేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు శ్యామల, మోహన్, గాయత్రి, అక్బర్, భాషా, వందన, డాక్టర్ హజారే, శ్రీనివాస్, లలిత మరియు పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు. తల్లిపాలే బిడ్డకు శ్రేష్టమని 6 నెలల పాటు తప్పనిసరిగా పాలు పట్టాలని ప్రముఖ పిల్లల వైద్యుడు దీపక్ రాథోడ్ అన్నారు. 5 నెలల తర్వాత రాగులు, సజ్జలు, జొన్నలు, తొగరిపప్పు, మినప్పప్పు మిశ్రమంతో పౌష్టికాహారం తయారు చేసి చిన్నారులకు ఇవ్వాలని సూచించారు. డిచ్పల్లి మండల కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో అమ్మఒడి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పిల్లల వైద్యుడు దీపక్ రాథోడ్ ముఖ్య అతిథిగా హాజరై తల్లిపాల వారోత్సవాలను ప్రారంభించారు. సందర్భంగా డాక్టర్ దీపక్ రాథోడ్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం మాతా శిశు సంక్షేమ శాఖ ద్వారా ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తుందని, ప్రతి ఏటా ఆగస్టు 1 నుండి 8వ తేదీ వరకు తల్లిపాల వారోత్సవాలను నిర్వహిస్తుందని చెప్పారు. తల్లిపాలు బిడ్డకు ఎంతో విలువైనవని, ప్రతి తల్లి తన బిడ్డకు 6 మాసాల పాటు తప్పనిసరిగా తల్లిపాలు తాపించడం శ్రేష్టకరమని అన్నారు. చిన్నారులకు, శిశువులకు తేనె గాని ఇతర తీపి పదార్థాలు గాని అలవాటు చేయవద్దని సూచించారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమాధికారిణి రసూల్ బి మాట్లాడుతూ గర్భవతులు, బాలింతలు ఎలాంటి పౌష్టికాహారం తీసుకోవాలి, తల్లిపాలను అందించే పద్ధతులను వివరించారు. తల్లిపాలకు, ముర్రిపాలకు ఎంతో ప్రాముఖ్యత ఉందని అన్నారు. పుట్టిన పిల్లలు మొదలు 6 నెలల వరకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో వివరించారు. శిశువులకు 6 నెలల వరకు తల్లిపాలు మాత్రమే పట్టించాలని ఆమె సూచించారు. కార్యక్రమంలో మహిళా కమిషన్ సభ్యురాలు సూదం లక్ష్మి, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ ఏనుగందుల శంకర్, మెడికల్ ఆఫీసర్ క్రిస్టీనా, ఐసిడిఎస్ సూపర్వైజర్స్ బుజ్జి, హెల్త్ సూపర్వైజర్స్ మమత, శోభ, సరిత, వరలక్ష్మి, సునీత, డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ రాంబాబు, ఐటీ ప్రకాష్, బ్లాక్ కోఆర్డినేటర్ రంజిత్, అంగన్వాడీ కార్యకర్తలు, గర్భిణీలు, బాలింతలు, ఆసుపత్రి సిబ్బంది తదితరులు ఉన్నారు. ప్రపంచం మొత్తం మీద ఈ రకంగా మనము తల్లిపాల ప్రాముఖ్యత గురించి ప్రచారం చేస్తా ఉన్నాము. ఇది మనం చాలా ఏళ్ళుగా నడుపుతూనే ఉన్నాము. అయినా కానీ మనం అందరం అనుకుంటాం ఏంటంటే ఇన్ని సంవత్సరాలుగా చెప్తున్నాము, అందరూ తల్లిపాలు తాపుతున్నారు అని మనం అనుకుంటాం. కానీ మనము NFHS 4 and 5 లెక్కల ప్రకారం చూస్తే 36% మంది మాత్రమే తల్లిపాలు తాపుతున్నారు. ప్రత్యేకించి సిజేరియన్ ఆపరేషన్ అయినా కానీ ఆ బిడ్డను తీసుకొచ్చి తల్లి దగ్గర, తన రొమ్ము దగ్గర పెడితే బిడ్డ కడుపులో ఉన్నప్పటి నుంచే సకింగ్ అనే అలవాటు ఉంటది కాబట్టి బిడ్డ తల్లిపాలు ఈజీగా ఆస్వాదించుకుంటూ తాగుతుంది. కానీ అది తెలియక సిజేరియన్ ఆపరేషన్ అయినా కానీ చాలా మంది మన డాక్టర్స్ కూడా ఆమె మత్తులో ఉంది, ఇప్పుడు ఇవ్వడానికి లేదు అన్నట్టు 1 గంట తర్వాత ఇవ్వడం వల్ల ఆ అసలైన ముర్రిపాలు, ఆ అమృతం, ఫస్ట్ ఇమ్యూనిటీ అనేది బిడ్డ పోగొట్టుకుంటున్నారు. తల్లిపాల యొక్క ప్రాముఖ్యత, విశిష్టత ఈ వారోత్సవాల్లో మనము రూట్ లెవెల్లో ప్రతి ఒక్క తల్లికి ఈ మెసేజ్ రీచ్ అయ్యేటట్టు డిస్కస్ చేస్తాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ప్రతి ఒక్క తల్లిపాలు ప్రతి బిడ్డకి జన్మ హక్కు. సో ఎవ్రీ బేబీకి బర్త్ రైట్ అనేది తల్లిపాలు. సో ఫస్ట్ 6 months అనేది ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్ ఇస్తాము. సో 6 months వరకు కేవలం తల్లిపాలు, అంటే పౌడర్ పాలు ఇవ్వకూడదు, బాటిల్ పాలు ఇవ్వకూడదు, బర్రె పాలు ఇవ్వకూడదు, అండ్ ప్యాకెట్ పాలు ఇవ్వకూడదు. అండ్ హనీ అనేది ఇస్తుంటారు, గ్లూకోజ్ వాటర్ ఇస్తుంటారు, ఇవి కూడా ఇవ్వకూడదు. సో 6 నెలల తర్వాత నవజాత శిశువుకి తల్లిపాలతో పాటు మనము హోమ్ మేడ్ ఫుడ్ ఐటమ్స్, అంటే ఇంట్లో ప్రిపేర్ చేసుకునే ఉగ్గు, ఇడ్లీ, ఉప్మా, సాబుదానా, హోమ్ మేడ్ ఐటమ్స్ తోటి తల్లిపాలతో పాటు అప్ టు 2 years వరకు ఇవ్వచ్చు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. డిచ్పల్లి, ఇందల్వాయి మండలాల్లో రాష్ట్ర హౌసింగ్ ఎండి విపి
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ భారతి న్యూస్.